హాయ్ పిల్లలు, అందరికీ స్వాగతం మన ఛానల్లోకి. రేణిగుంట హైమ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పిల్లలు. ఎక్కడైతే మార్నింగే అంట్లు కడిగేసి వెళ్ళింది మన ఉష, అవన్నీ సర్దుతున్నాను పిల్లలు. నాకైతే ఒక్కొక్క రోజు చాలా బద్ధకం వేసేస్తుంది ఈ పనులన్నీ చేసుకోవాలి అంటే. కానీ లైవ్లో మీతో మాట్లాడేసి వెళ్ళాను అనుకోండి, ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది అనుకోండి. ఎక్కడైతే ఇడ్లీ స్టాండు, కుక్కర్లు అన్నీ కడిగి ఆడబడేసి వెళ్ళింది అమ్మాయి. ఇంక నేను ఇవన్నీ సర్దుకోవాల్సిందే కదా. ఇవన్నీ అలాగే ఉంచేసామనుకోండి, నైట్ అయినా మనమే సర్దాల్సిందే. ఇంక ఇంట్లో ఎవరు మన కిచెన్ సామ్రాజ్యానికి ఎవరు రారు, వచ్చినా ఇలాంటి పనులు ఏవి చేయరు. మన పనులు మనమే చేసుకోవాలి, తప్పదు. మనకంటూ కొన్ని పనులు ప్రత్యేకించి వదిలేస్తారు పిల్లలు, ఇంట్లో వాళ్ళు. అవన్నీ మనమే చెయ్యాలి. ఫిక్స్ చేసేసారు ఏ పనులు నేను చేసుకోవాలి, ఏ పనులకు వాళ్ళు సహాయపడతారు, వాటన్నింటికి వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. ఎక్కువ శాతం నేనే ఈ పనులన్నీ చేసుకోవాలి పిల్లలు. ఇక్కడైతే దోశకి ప్రిపేర్ చేస్తున్నాను. దోశ వేయాలి. అంట్లన్నీ సర్దేస్తూ దోశ వేసేద్దాం అనుకుంటున్నాను. దోశలోకి పల్లీల చట్నీ, కారము రెండూ రెడీగా పెట్టాను. ఎక్కడైతే దోశ పిండి కలిపాను. ఎవరి గ్రీన్ టిఫిన్ ఏదైనా ఉంది అంటే దోశ, దాని తర్వాత ఇడ్లీ పెట్టిన రోజైతే నేను కడుపు నిండా తింటాను. నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇడ్లీ. ఇంట్లో కానీ మెడిటేషన్ క్లాస్లో కానీ నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు మా మేడంలు, మా ఇంట్లో పిల్లలు. ఇడ్లీ అంటే ఎందుకు నీకు అంత ఇష్టమని. ఏమో తెలీదు. ఆవిరికి ఉడికిన ఫుడ్ అయితే చాలా మంచిగా ఉంటుంది కదా. అమ్మ కూడా అలా చెప్పేవాళ్ళు. ఆరోగ్యంగా ఉన్నా కానీ ఇడ్లీ చాలా బెస్ట్ అని, అంటే ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు కాదులేండి అమ్మ. మంచిదమ్మా, ఇడ్లీ తింటే అనారోగ్యంగా ఉన్నా కానీ సెట్ అవుతుంది, త్వరగా జీర్ణం అవుతుంది అని చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే నా మైండ్లో బాగా ప్రింట్ అయిపోయిందేమో అనుకుంటూ ఉంటాను. ఇడ్లీ ఎందుకు మనకి ఇష్టమని ఒక్కొక్కసారి క్వశ్చన్ వేసుకుంటే ఇలాంటి సమాధానాలు వస్తాయి. దోశ చూడండి రోస్ట్గా వచ్చేసింది కదా. అయినా ఇంట్లో కొందరు రోస్ట్గా ఉంటే తింటారు, కొందరు మెత్తగా ఉంటే తింటారు. నంబర్ వారీ ఇంట్లో తినే వాళ్ళ టేస్ట్లు కూడా. మీ ఇంట్లో కూడా అంతేనా? కొందరైతే కాలినట్టుగా మెత్తగా ఉండాలి దోశ, కొందరికైతే రోస్ట్గా ఉండాలి, కొందరికి మీడియంగా ఉండాలి. ఇవన్నీ వేగలేక ఒక్కొక్కసారి ఇడ్లీ పెట్టేస్తూ ఉంటాను నేను. ఎప్పుడు ఇడ్లీనేనా అంటూ ఉంటారు ఇడ్లీ పెట్టిన రోజు. దోశ అయితే రోజు 2 పూట్ల, ఉదయము రాత్రి 2 పూట్ల దోశ వేసినా కానీ అవును, వద్దు, కాదు అని చెప్పరు పిల్లలు. అలాగుంటుంది మా టిఫిన్ సెక్షన్ ఎక్కువగా. ఇక్కడైతే దోశలు వేసేసాను. కారము అలాగే పల్లీల చట్నీ రెండు ఉన్నాయి. తినేస్తాము. అందరికీ పెట్టేసి నేను కూడా తినేయాల్సిందే, ఆకలి వేసేస్తుంది. అదిగోండి పల్లీల కారము, టమోటా చట్నీ రెండు ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే పల్లీల చట్నీ, టమోటా కారం తప్పు చెప్పానో ఏంటో, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వలేని పిల్లలు. ఇప్పటికి 3 సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చాను. అడ్జస్ట్ చేసుకోండి. ఏదైనా బై మిస్టేక్ జరుగుంటే మీరే అడ్జస్ట్ చేసుకోండి, సరి చేసుకోండి. ఇక్కడైతే పుదీనా రైస్ చేస్తున్నాను. మన గార్డెన్లో వచ్చిన పుదీనా విడిపించుకొని వచ్చాను. ఇక్కడైతే పోపు పెడుతున్నాను పిల్లలు. పోపుకి బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక పట్ట అంటే చెక్క పీస్ ఒకటి వేసాను, యాలకులు 2 వేసాను. అన్నీ దంచకుండా వేసాను. అల్లము, పుదీనా మాత్రం పేస్ట్ చేసి వేసాను. అవన్నీ మసాలా దినుసులు వేగిన తర్వాత ఈ పుదీనా పేస్ట్ కూడా వేసి బాగా వేపాను. ఆయిల్ పైకి వచ్చేదాకా వేపేసాను. అందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసాను. చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే యూట్యూబ్లో చెక్ చేసినప్పుడు అయితే అన్నం వండుకునేసి పక్కన ఈ పేస్ట్ చేసి రైస్లో వేపమన్నారు. కానీ నేను మా మెడిటేషన్ క్లాసులో ఇలాగే చేసేస్తూ ఉంటారు, అందుకని నేను కూడా ఇలాగే చేశాను. సో చాలా టేస్ట్గా వచ్చింది పిల్లలు. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. నేను ఎలా చెప్పానో ప్రాసెస్. చూస్తున్న వాళ్ళు, అమ్మలు, చిన్నమ్మలు, పిన్నమ్మలు, లేదా అక్కలు, చెల్లెళ్ళు, నా కూతుర్లు, ఇలా సంబంధాలతో ఉండే వాళ్ళందరూ కూడా ఇలాగ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది పుదీనా రైసు. ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేశాను. ఒక 2 విజిల్లు రానిచ్చేసాను. చాలా టేస్టీగా ఉండింది. అందరూ కూడా ఇష్టంగా తిన్నారు. మిగిలింది రాత్రి మిగిలితే కూడా అందరూ తీసుకొని తినేశారు. ఇక్కడైతే సైడ్ డిష్గా దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా రైస్కి, కర్రీకి సూపర్గా ఉండింది. ఎట్లుంటుందో ఏమో అనుకున్నాను, కానీ
కొత్త కొత్తగా ప్రయోగం చేస్తూ ఉంటేనే కదా ఎలాగుంటుంది, ఎలా టేస్ట్ అనేది తెలుస్తుంది. దొండకాయలు పెన్సిల్ దొండకాయలు అన్నాను కదా ఈ మధ్య, అదే దొండకాయలు సగం ఉంటే ఆ సగం ఫ్రై చేస్తున్నాను. పెన్సిల్ ఎరేజర్ దొండకాయలు కూడా ఉంటున్నాయా అని అంటున్నారు పిల్లలు. నవ్వు వస్తుంది వాళ్ళ మాటలకి. నిజమే, వాళ్ళు చెప్పిన పెన్సిల్ దొండ అన్నారు. నేను అదే చెప్పాను, ఎరేజర్ దొండకాయలు కూడా ఉంటాయా అని అడుగుతున్నారు. ఇలాగుంటారు బాబు మీరు. లైవ్లో మాట్లాడే పిల్లలైతే నంబర్ వారీగా కామెడీ పండిస్తూ ఉంటారు. ఇదిగోండి రైస్ అయితే ఇలాగ తయారైంది. దీనికి సైడ్ డిష్గా దొండకాయ ఫ్రై, పెరుగు చట్నీ. ఇదిగోండి రైస్. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.